వస్తే 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 అలా కాదు లేదా చూడు అలా కాదు ఇలా చెయ్యి అది 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 అయ్యో 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 ఏది కట్టేది కట్టేది ఏది రా ఇట్రా రా రెడీయా ఇలా అలా కానీ ఏమిటి ఇలా చేస్తున్నావు ఆంటీ ఈ స్టెప్స్ నాకు రావట్లేదు. అయ్యో నా బొంద ఇవి స్టెప్పులేంటి మళ్ళీ? ఒక్కసారి డబ్బులు లెక్కెట్టినట్టు చెయ్యి. అది అయ్యో ఇలా కాదు, ఇలా అయ్యో ఇలాగా. అది వచ్చేసింది. ఒకసారి అంట్లు తవ్వినట్టు చెయ్యమ్మా. అంతే అంతే వచ్చేసింది. ఈసారి బట్టలు తినట్టు చెయ్యి. అదే ఓ సూపర్ సూపర్. అయితే ఇప్పుడు ఈ మూడు కలిపి చెయ్యి. ఇప్పుడు బట్టలు ఉతకాలి. అది అది అంతే. మీరు ఇప్పుడు సాగు పెట్టండి. ఓకే సూపర్ 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 మళ్ళీ. థ్యాంక్ యూ ఆంటీ. డాన్స్ ఇంత ఈజీ అని నాకు ఇప్పుడే అర్థమైంది. అత్తయ్య గారు నెక్స్ట్ పాటకి మేము నేర్పిస్తాం. అలాగే నేర్పియండి. ఓకే నేను సాంగ్ ప్లే చేస్తాను. అమ్మో అమ్మా సిస్టర్, డాన్స్ ఇలా కూడా ఇస్తారా? నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను అన్నయ్య. ఇదిగో మళ్ళీ ఇదిగో చాలా సింపుల్. ఫస్ట్ బ్రష్ చేస్తున్నట్టు తర్వాత గుండెలు బాదుకున్నట్టు తర్వాత తల కొట్టుకున్నట్టు తర్వాత ఒళ్ళంతా రుద్దుకున్నట్టు చెయ్యి. ఓకేనా? అత్తయ్య గారు ఆంటీ ఏంటి ఇక చాలు. అయ్యో అత్తయ్య గారు ఈసారి నేను నేర్పిస్తాను. సరే. ఇలా డాన్స్ చేసే కంటే 4 ఏళ్లలో పాచి పని చేసుకున్న 4 డబ్బులైనా వస్తాయంటే. మళ్ళీ కాస్త నిర్లక్ష్యం చేసినా రేపు 1,00,000 రూపాయలు మిస్ అవుతాయి. కొంచెం ఓపిక చేసుకొని నేర్చుకోమ్మా. సర్లే ఇప్పుడు ఏం చేయాలంటే పాలిష్ చేయాలా మాలిష్ చేయాలా? నేను చెప్తాను. చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాంట్ వేసుకో, తర్వాత షేవింగ్ చేసుకో, ఆ తర్వాత మెట్లెక్కో, తర్వాత నిప్పులు తొక్కో, ఆ తర్వాత పైనుంచి సిస్టర్, దీన్ని బట్టి చూస్తే డాన్స్ చేయడం ఇంత ఈజీ అనిపిస్తుంది. అవును అన్నయ్య, ప్రభుదేవ చూసుంటే పిచ్చెక్కి పారిపోయి ఉండేవారు. ఏమైనా అత్తగారికి దండం పెట్టాలమ్మా. చూడు
తర్వాత ఇప్పుడు ఇలా ఎగిరి ఇలా దూకాలి. అయ్యో, 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 అయ్యో. ఏంటి మళ్ళీ అయ్యో, ఏమైంది? ఏమైంది? ఆ, అయ్యో, లే, నెమ్మదిగా. అమ్మమ్మమ్మమ్మ, జాగ్రత్త అమ్మా. ట్రైనింగ్ ఈ రేంజ్ లో ఉంటే పోటీలో ఇంకెన్ని చిత్రాలు చూపిస్తారో. దా, కూర్చో. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ చేద్దు కానీ. ఇదిగో గొడుగు. కూర్చో కూర్చో. ఆ. ఆ. అయ్యో అన్నయ్య, అసలు సినిమా రేపు ఉంటుందన్నయ్య. చూద్దాం సిస్టర్, బామ్మర్ది ఏ రేంజ్ లో పాటలకు డాన్స్ చేస్తారో అవును. చూద్దాం. ఆంటీ ఆంటీ ఇప్పుడు నేను డాన్స్ చేయడం అవసరం అంటారా? అయ్యో, నాకైతే అవసరం లేదు కానీ 1,00,000 కావాలంటే డాన్స్ చెయ్యాలమ్మా. నా కోసం కాకపోయినా ఆ 1,00,000 కోసమైనా డాన్స్ వేయక తప్పదు మళ్ళీ. ఏంటి మళ్ళీ దేని గురించి అంత టెన్షన్ పడుతున్నావు? అయ్యో అబే టెన్షన్ ఏం లేదు మధు. డాన్స్ కాంపిటీషన్ లో 2 కాళ్లతో డాన్స్ చేయాలా, ఒక్క కాలుతో డాన్స్ చేయాలా అని ఆంటీని అడుగుతున్నాను. అబ్బబ్బబ్బచ్చా, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది సుమి. మరి మా మల్లికి మామూలు ట్రైనింగ్ ఇచ్చావనుకుంటున్నావా? ఒక్కసారి అంట్లు తోమి ఒక్కసారి బట్టలు ఉతికిందంటే ప్రైజ్ మాకే రావాలి. ఏంటి అంట్లు బట్టలా? అదో కొత్త స్టైల్ డాన్స్ లే మధు. ఓహో అలాగా, అయితే నీ జుట్టు జాగ్రత్తగా పెట్టుకోండి. అయ్యయ్యయ్యో, ఎందుకు అవును, ఎందుకు ఎందుకు? ఎందుకు? ఆహా, డిఫరెంట్ గా వేసేటప్పుడు డెఫినెట్ గా జుట్టు కదులుతుందండి. ఏ మాత్రం వీక్ గా ఉన్నా ఊడిపోతుందండి. అంటే విగ్గా? ఆ, విగ్గా? విగ్గేంటి? అయ్యయ్యో, మళ్ళీ ఉద్దేశం ఊడేది విగ్గు కాదు, వెంట్రుక. కాదండి, హెయిర్ పిన్ అండి. ఓ, కాస్త జాగ్రత్తగా ఉండండి. అమ్మమ్మ, చెప్పేది కూడా కరెక్టేనమ్మా. కొంచెం గట్టిగా ఎగిరేవనుకో మీ కుడి చేతిలోకి వచ్చేయడం ఖాయం. ఓ, అది ఊడదులేనన్నా. స్ట్రాంగ్ గా పిన్ పెట్టాను, నువ్వేం దిగులు పడుకో. హాయ్ ఎవ్రీబడి, మా డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ మా నమస్కారం. మరి కాసేపట్లో పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఉత్సాహంతో స్టెప్స్ వేయడానికి మీరంతా రెడీనా? రెడీ. వెరీ గుడ్. కాకపోతే ఈ డాన్స్ పోటీలో పాల్గొనాలంటే ఒక చిన్న కండిషన్. అదేంటంటే ఎవరు డాన్స్ చేయాలన్నా జంటలుగానే చేయాలి. ఒంటరిగా చెయ్యకూడదు. ఒకవేళ సోలోగా వస్తే వాళ్ళని వెనక్కి పంపించేస్తాం. కాబట్టి పార్టిసిపెంట్స్ అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఆంటీ, ఇప్పుడు నాలాగా సోలోగా పర్ఫార్మ్ చేసే వాళ్ళకి పార్టిసిపేట్ చేసే అవకాశం లేదన్నమాట. సో మరి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మళ్ళీ నేనంత కష్టపడి డాన్స్ నేర్పించింది ఇలా వెనక్కి వెళ్ళిపోవడానికి కాదమ్మా. అయితే ముందు నుంచి వెళ్ళిపోదాం అత్తయ్య గారు, అక్కడ గేట్ ఉంది. నీ బొంద. అమ్మా మళ్ళీ నువ్వు డాన్స్ చేస్తున్నావు, మనం ప్రైజ్ కొడుతున్నావు. ఎలా ఆంటీ? సోలోగా చేయకూడదు కదా, జంట ఎక్కడున్నారు? నేనున్నాను. నేను ఉన్నాను మళ్ళీ. ఎందుకు? స్టేజ్ మొత్తం ఇరగొట్టడానికా? ఓసేయ్, మీరు వెళితే ప్రైజ్ రావడం ఏమో గాని మనకి ఫైన్ మాత్రం వేస్తారే. ఎందుకు? మీ కోతి గంతులకి జనాలంతా చచ్చినందుకు. మావి కోతి గెంతులా? మరి మీవి? కుప్పి గంతులు. ఓసేయ్, నిన్ను చంపుతా. అమ్మ మళ్ళీ నువ్వు ఒంటరిగా డాన్స్ వెయ్యట్లేదు, వెయ్యవు. అమ్మయ్యా, థ్యాంక్స్ ఆంటీ. వెళ్దామా మరి? నీ బొంద. ఎక్కడికి? స్టేజ్ మీదకా? అక్కడికెందుకు? జంటగా డాన్స్ చేయడానికి. జంటగానా? అంటే నాకు జంట లేరు కదా. ఉంది కదా, మధు. మధు నేనా? నేను వెయ్యను. ఆంటీ, ఈ మధుకి డాన్స్ రాదు. తన కప్పగెంతులు చూసి ఆడియన్స్ రాళ్లతో కొట్టారనుకో, మనం పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతాం ఆంటీ. ఏయ్ మల్లేశ్వరి, ఏమన్నా? నాది కప్పగింతులా? జనాలు రాళ్ళతో కొడతారా? అబ్బో, దీనికి పౌరుషం వచ్చినట్టుంది. రెచ్చగొడితే పని అయిపోయేటట్టుంది. అవును మధు, మళ్ళీ అనే దాంట్లో తప్పే ఉంది. నీ డాన్స్ ఇలాగే ఉంటుంది కదా. అత్తయ్య గారు, నన్ను ఏమైనా అనండి, నా డాన్స్ మాత్రం ఏమనకండి.
చాలు చాలే, నీదొక డాన్సు, దాన్ని మేము పొగడాలి. ఇదిగో నీకన్నా మా లతా శిరీషాలే మేలు. కాళ్ళు చేతులు లేకపోయినా కుంటైనా ఇలాగ తిరుక్కుంటూ అలాగ చేస్తారు డాన్సు. అది కూడా చేయలేవు నువ్వు. సరే, మీరన్ని మాటలు అన్నాక నేనేంటో నిరూపించుకోకపోతే వేస్ట్. నేను మళ్ళీతో కలిసి డాన్స్ చేస్తున్నాను, నేనేంటో నిరూపిస్తున్నాను. ప్లాన్ సక్సెస్. అమ్మో, తప్పిపోయింది అనుకుంటే అమ్మ ఇలా అరికించిందేంటి? ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అర్థం కావట్లేదే. మరి కాసేపట్లో అందరూ పోటీకి సిద్ధంగా ఉండండి. పదండి పదండి, డాన్స్ పోటీ స్టార్ట్ అవుతుంది. పదండి పదండి. అమ్మకి చెప్తే వినట్లేదు. డాన్స్ చేస్తే గానీ సాటిస్ఫై అవ్వదు. పొరపాటు నేను మగాడన్న విషయం బయటపడిందనుకో, జనాలు రాళ్లతో కొట్టి చంపుతారు. ఎలా? దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది. ఏదో ఒక ఎత్తు వేసి నేను ఈ డాన్స్ చేయకుండా ఆగడం. ఐడియా బాగుంది, కానీ నేను తప్పించుకునే ప్లాన్ ఏముంది? ఐడియా. చైతు, ఈ నూనె నేల మీద పోస్తా, ఇందులో కాలేస్తా, సర్రున జారి పడతా, ఆంటీ అని అరుస్తా, నేను కదల్లేను బాబోయ్ అని ఏడుస్తా, కాలు విరిగిందని నమ్మిస్తా, పోటీ నుంచి నిష్క్రమిస్తా. రే చేతు, నువ్వు సూపరహా. ఇంకెందుకు ఆలస్యం, చేతు కమాన్. ఇలా జరితే కిక్కుండదు. లోపలికెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తే, అప్పుడు గాని వదిలినొస్తే జారతారు. ఇప్పుడు నేను నిజంగా పడ్డా అనుకుంటారు. అయ్యో, తలుపు తేండి. ఎవరు బయట? ఓరి నాయనో, నా కాళ్ళు. ఏమైందక్క? సారీ అక్కలు, సారీ ప్లీజ్. సారీ అక్కలు, సారీ. ఏంటే ఇంకా రెడీ అవ్వలేదా? ఏంటే, ఏమైందే? ఎందుకు ఇలా పడిపోయారు? ఏదో జన్మ. ఇన్ని లారీలు గుద్దినా ఇంకా మనకేమీ కాలేదంటే మనం చాలా స్ట్రాంగ్ శిరీష. నువ్వంటే లారీ అక్క, నేనేమో చిన్న పూరిని. ఇక చాలే, లేవండి. కదలలేకపోతున్నా అత్తయ్య గారు, బాగా కాళ్ళు పట్టేసినాయి. అమ్మా మధు, కొంచెం చెయ్యి. అలాగే అత్తయ్య గారు. అయ్యో కర్మ, చెయ్యి వేయమంటే ఇలా భుజం మీదనో బొగ్గ మీదనో వేయడం కాదమ్మా. ఇదిగో వీళ్ళని లేపడానికి సాయం చేయమని. అర్థమైంది. లేక నువ్వు దాన్ని లేపమ్మా, నేను దీన్ని లేపుతానులే. లేవు లేవు లేవు. రండి లోపలికి రండి. రండమ్మా, వెళ్దాం. రాక లోపలికి పదండి. తప్పిపోయింది లేనుకుంటే ఇలా ఇరుక్కున్నాను. ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. రాక మెల్లగా మెల్లగా, జాగ్రత్త. అయ్యో, మెల్లగా మెల్లగా, అలా కూర్చో. అయ్యో అయ్యో. డాన్స్ పోటీలో పాల్గొందాం అనుకున్నాను. ఇలా కొంటుకుంటే ఎలా డాన్స్ చేయాలో ఏంటో.
మీరు కూడా డాన్స్ చేస్తారా? సర్లే చెయ్యండి. ఎవరు గెలిచినా ప్రైజ్ మనీ మనకే వస్తుంది. ఆంటీ పాపం అక్కలు కదల్లేక ఏడుస్తుంటే ఇప్పుడు డాన్స్ ఎలా చేస్తారా ఆంటీ? మీరు భయపడకండి. ఎవరైనా ఆయిల్లో జారి పడతారని ముందే ఊహించి ముందే తీసుకొచ్చానండి. అది ఒక్కసారి స్ప్రే చేస్తే ఎంత పెద్ద నొప్పున్నా లేచి పరిగెడతారండి. ఒక నిమిషం. నిజమా? నిజమండి. కావాలంటే చూడండి. అలాగే. అబ్బా, టట్టడాయ్. అక్క చూపించెక్కడ. ఇగో ఇక్కడ. అబ్బా అబ్బా అబ్బబ్బబ్బా, ఎంత హాయిగా ఉందో. నొప్పి చేతితో తీసేసినట్టుంది. అచ్చి, చాలా ఓవర్ యాక్షన్. ఇది ఇంకా నీకు స్ప్రే చేయనే లేదే. దీని పవర్ అంతే అత్తయ్య గారు. జస్ట్ స్మెల్ చూసినా నొప్పి టక్కున పోతుంది. థ్యాంక్ యూ మధు, నిజంగా చాలా బాగా తగ్గించావు. ఇదే కాదండి, పొరపాటున ఎవరికైనా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయితే డాన్స్ కి వెళ్ళలేరని మందులు తీసుకొచ్చానండి. వామ్మో, అంటే నాకిప్పుడు మోషన్స్ అని చెప్పే ఛాన్స్ కూడా లేదన్నమాట. పొరపాటున తెగిందనుకోండి, కుట్లు వేయడానికి సూది, రక్తం కారితే తుడవడానికి దూది కూడా తీసుకొచ్చానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చిచ్చి, కాలో చెయ్యో కోసుకునే ఛాన్స్ కూడా దొబ్బిందన్నమాట. నీరసం వచ్చి పడిపోతే ఎక్కించడానికి సెలైన్ బాటిల్, పంటి నొప్పి వస్తే పన్ను పీకడానికి పట్కరు, కంటి నొప్పి వస్తే ఐ డ్రాప్స్ కూడా తీసుకొచ్చాను. కాల్లో చెయ్యో విరిగితే కట్టడానికి స్టీల్ రాడ్, ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తో రెడీగా ఉన్నానండి. మధు, డాన్స్ పోటీకి వచ్చావా? ఉచిత వైద్య శిబిరానికి వచ్చావా? ఇంత సెటప్ ఎందుకు తెచ్చావమ్మా? అంటే ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. ప్లాన్సా? అదే ప్రాబ్లమ్స్. ఓ, వాటితో ముందుగా జాగ్రత్త పడదామని మందులు తీసుకొచ్చాను అత్తయ్య గారు. మంచి పని చేసావమ్మా. చూసారుగా, ఏ ప్రాబ్లం వచ్చినా ఆగకుండా డాన్స్ పోటీకి వెళ్ళిపోవచ్చు. త్వరగా వెళ్ళి అందరూ రెడీ అవ్వండి. అలాగే. నువ్వు కూడా వెళ్ళు, రెడీ అవ్వమ్మా. వెళ్ళండి. బాగానే ఉన్నావుగా, వెళ్ళు. నువ్వు కూడా బాగానే ఉన్నావు, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య గారు. అలాగే వెళ్ళు. షబ్బా. నీకేమైందిరా? నాకేం కదా, నేను బాగానే ఉన్నాగా. రెడీ అవ్వు, వెళ్ళు. వెళ్ళు. ఒరేయ్, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా నుంచున్నావు? రెడీ అవ్వరా? ఏంటి అని తల ఊపుతున్నావు? నువ్వు తొందరగా రెడీ అవ్వరా? నేను వాళ్ళు రెడీ అయ్యారు లేదో చూసొస్తాను. రెడీ అవ్వరా? ఒరేయ్, చంపకరా, రెడీ అవ్వు. అబ్బా, అసలు డాన్స్ కాంపిటీషన్ నుంచి తప్పించుకుందామంటే ఆ మధు దారులన్నీ మూసేసింది. నేను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? విగ్గి తీసి దాచేస్తే అమ్మ వెతికి తెచ్చేస్తుంది. పోనీ విగ్గి పారేస్తే కొనుక్కు రావడానికి టైం పడుతుంది. ఆ వంకతో నేను జంప్ అయిపోవచ్చు. ఐడియా, విగ్గిని విసిరేస్తే సూపరు. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. నేను లోన్కి వెళ్ళాలా? హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? అమ్మా అమ్మా, ఏది? నీ విగ్గేదిరా? ఎగిరిపోయిందమ్మా. ఎవరితో నాన్న? కాదమ్మా, చెమటగా ఉందని తీసిదిగో అక్కడ పెట్టానమ్మా. గాలొచ్చింది, కిటికీలోంచి బయటకి ఎగిరిపోయిందమ్మా. అయ్యో, ఇప్పుడే అలా జరగాల?
ఇంకా సేపట్లో డాన్స్ పోటీలు ఉన్నాయి కదరా. ఇప్పుడు ఎలా నాన్న? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అయ్యో భగవంతుడా, నా ₹1,00,000 మిస్ అయ్యేలా ఉన్నాయి కదరా. అవి మిస్ అవ్వకుండా చూడు తండ్రి. ఆహా, నువ్వు సూపర్ రా చేతిగా, భలే తప్పించుకున్నావు. అమ్మా ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అయ్యో ఇప్పుడు ఎలా రా? ఎలా ఎలా? మన విగ్గులా ఉందేమిట్రా? నాన్న చైతు, నువ్వు డాన్స్ పోటీకి వెళుతున్నావురా? అమ్మా విగ్గు లేదు, ఎలా వెళ్తాను? మన విగ్గులా ఉందేమిట్రా? నాన్న చైతు, నువ్వు డాన్స్ పోటీకి వెళుతున్నావురా? అమ్మా విగ్గు లేదు, ఎలా వెళ్తాను? నాన్న అదిగో అలాగా.